శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలే కామెంట్స్ రూపంలో అడిగారు. అందులో ఎక్కువగా అడిగింది ఏమిటంటే, డబ్బులు పలానా చోట ఆగిపోయాయండి, రావాల్సిన డబ్బులు రావట్లేదు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, దానివల్ల ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం, ఆర్థిక సమస్యలు విపరీతంగా. ఏం చేయాలి? దైవిక పరిహారం ఏదైనా ఉందా అనేది ప్రశ్న. దైవిక పరిష్కారం ఏదైనా ఉందా అని అడిగితే, ఉన్నటువంటి దాన్ని ఎంతమంది సవ్యంగా చేయగలుగుతున్నారు అంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదో ఒక సమస్య గురించి చెప్పారు, ఈ పని చెయ్యండి అని అంటాం. వెంటనే చేస్తాం అంటానికి ఎన్ని రోజులు చెయ్యాలంటానికి తేడా ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోజులు చెయ్యాలి అనేటువంటి దాంట్లో ఎప్పుడు ఆపాలనే వస్తుంది కదండి. ఈ ఒక శ్లోకం ఇచ్చి, ఈ శ్లోకం ఇన్ని రోజులు చేయండి, ఈ శ్లోకం మీరు చెయ్యండి అంటాం. ఎన్ని రోజులు చేయాలని అడుగుతారు. అయిపోయింది. ఎన్ని రోజులు చేయాలి అని ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో, చేస్తున్నటువంటి దానివల్ల ఫలితం పొందలేం. ఎందువల్లంటే ఎన్ని రోజులు చేయాలి అనేటువంటి దాంట్లో ఎప్పుడు ఆపాలి అని ఉంటుంది. మీకు ఆలోచన లేకపోవచ్చు, అంటే ఎన్ని రోజులు చేస్తే మన పని పూర్తవుతుందనే ఉద్దేశంలో మీరు ఉండొచ్చు. ఎన్ని రోజులు చేయాలి అనగానే ఎప్పుడు ఆపాలి అనేటువంటిది అక్కడ. ఈ చిన్నవి మనం గమనించుకోవాలి. ప్రతి దానికి శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు ఎప్పుడూ ఉంటాయండి. చాలా తేలికగా అయిపోయే ఉంటాయి. ఆ తేలికగా అయిపోయేటువంటి వాటి జోలికి మనం వెళ్ళాం. కానీ ఎందుకు వస్తాయండి ఈ సమస్యలు? ఇవి కూడా జాతకంలో ఏమన్నా ఉంటే అలా అవుతాయా, పనులు ఆగిపోవడం? ఒక సమస్య ఎందుకు వస్తుంది అంటే, ప్రధానంగా నీ జాతక చక్రం ఒకటైతే, నువ్వు ఉండే విధానం. పొద్దున్నే స్నానం చేయకపోవడం, అంటే సూర్యోదయంలోపు స్నానం చేయాలి, మనం అట్లాగో చెయ్యం. చెప్తున్నా మరి ప్రతి ఇంట్లోనూ కూడా మరి ఆ ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మనం ఏదైతే చెయ్యవలసింది ఉంటుందో ఉచితంగా అవి మనం చేయట్లా. ఆ ఉచితంగా చేయవలసినవి మనం చెయ్యట్లేదు కాబట్టి వాటిని ఖర్చుతోటి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క పరిష్కారం ఉంటుందమ్మా. నష్టధనం, మనం ఎవరికో అప్పిచ్చాం, అప్పు తిరిగి మనకి ఇవ్వట్ల, లేదంటే మనం ఎవరికో ఇవ్వాలి, మనం ప్రయత్నం చేస్తున్నాం, ఇవ్వలేకపోతున్నాం. రుణం అనేటువంటిది ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా విమోచనం కావాలి, రుణగ్రస్తులు కాకూడదు అనేటువంటి విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాము. వ్యాపారంలో నష్టపోయాము, మోసపోయాము. ఇటువంటి వాటికి 100 సార్లు మనం చెప్పాము. ఇంకొకసారి కూడా చెప్తున్నాను, కార్తవీర్యార్జునుడే ప్రమాణం. ఎందుకంటే మీకు భారతీయ శంకరపీఠంలో కార్తవీర్యార్జునుడి శాంతి గురించి ఒక వీడియో, అందులో ఉన్న కామెంట్స్ చదవండి. 7 నెలల క్రితం తప్పుపోయిన వ్యక్తి ఆ విధానాన్ని అనుసరిస్తే వచ్చారని చెప్పి, బంగారం పోయింది, ఇన్ని రోజులు నేను చేశా, నాకు తిరిగి వచ్చింది, కామెంట్స్ అందే అనివ్వండి. ఎంత సంతోషం అనిపిస్తుందో అవి చూసినప్పుడు. పోయినటువంటి వస్తువు అంటే ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కార్తవీర్యార్జునుడి శాంతి ఒకటి ఉంటుందమ్మా. ఆవ నూనె, మామూలుగా కూడా ఆవు నెయ్యి నువ్వుల నూనెతో మనం చేయాలి ఎక్కడైనా. కానీ కొన్ని పాశుపతాలుగా ప్రయోగం చేసేటప్పుడు ఆవ నూనె ఇటువంటి చాలా శ్రేయస్కరం. ఉప్పు తీసుకొని, రాళ్ల ఉప్పు ట్రయాంగిల్గా ఉప్పు వేసి, దాని మీద ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని చెప్పి ఈ ట్రయాంగిల్కి ఇలా వేసినప్పుడు ఈ మూల ఇది స్ట్రైట్గా రాసుకొని మధ్యలో పురోం అని రాయాలి. అంటే అది ఒక వైదిక ప్రక్రియ. ఒక బ్రాహ్మణి పిలిచి మనం చేయించుకోవాలమ్మా. బెల్లము పాలు నివేదన పెట్టాలి. ఆ దీపారాధన అక్కడ వెలిగించి కనీస మాత్రంగా అక్కడ కూర్చొని జపం మొదలు పెట్టాలమ్మా. అంటే ఈ రోజు నేను ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు అనేటువంటి రోజుని చూసుకోండి. ఎందువల్లనంటే, కార్తవీర్యార్జునో నామరాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రే నగతం నష్టంచ లభ్యతే అనేటువంటిది 5000 సార్లు అక్కడ కూర్చొని చేయాలి. 5000 సార్లు అక్కడ కూర్చొని చేయాలి. అలా తర్వాత కనీసం రోజుకు 1000-1500 అలా చేసుకుంటూ మీరు కనీసంగా 54,000 సార్లు ఆ జపం చేయించండి. ఆ మొదటి రోజు అర్చన చేసేసిన తర్వాత 54,000 సార్లు ఆ మంత్రాన్ని జపించండి. అది ఎంత పెద్ద వస్తువైనా, ఎక్కడికి పోయినా, ఎంత నష్టపోయినా భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి అందజేస్తాడమ్మా. చాలా మందికి ఉపయోగపడింది. చాలా మంది వాళ్ళు నష్టపోయిన ధనాన్ని, మోసపోయిన మనుషుల నుంచి తిరిగి రాపించుకోవాల్సిన డబ్బుని, ఇటువంటివి వ్యాపారంలో నష్టపోయినవి ఎన్నో రకాలుగా నష్టం అనేటువంటిది లేకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి బాగుపడ్డారు అనేటువంటిది నాకు సంతోషం అనిపించింది చూస్తే.
ఆ కార్తవీర్యార్జునుడికి ఉమ్, శాంతి చేసుకోవడం చాలా శ్రేయస్కరం అమ్మ. ఉమ్, ఒక్కసారి ఒక మంగళవారము ఒక శనివారము ఈ రెండు ప్రధానం, కానీ ఎప్పుడు చేసినా ఫలితం ఒకటే వస్తుంది. మంగళవారం రోజున ప్రారంభించొచ్చా అండి? అయ్యో కంటిన్యూ 4-5 రోజులు. మంగళవారము అంటేనే జయవారం అమ్మ. అది ఉమ్, జయవారము అంటే మనం తలపెట్టినటువంటి క్రతువు మనకు జయం కలగాలంటే అది మంగళం, నిత్య శుభమంగళం అంటాం కదమ్మా. వారంలోనే మంగళం ఉంది, కానీ మనం మంగళవారం అనగానే మంగళం అయిపోతుందేమో, మంగళం అంటే మనకు మన దృష్టిలో మంగళం పాడించాలంటే నాశనం అయిపోయింది అని. అంటే శుభం అని కదండి అర్థం. మనకు ఎప్పుడు నెగిటివ్ మాత్రమే మైండ్ ఆలోచిస్తుందండి. అంతే కదా, నెగిటివ్ మాత్రమే మైండ్ ఆలోచిస్తుంది. పాజిటివ్ తీసుకోదు. మంగళం పాడిందిరా అంటే నాశనం అయిపోయిందిరా అని అర్థం. అంటే మంగళం అంటేనే అందులోనే చెప్పబడింది శుభమంగళం అని చెప్పి, మంగళ వాయిద్యాలు అందులోనే చెప్పబడింది. కానీ ఆ ఒక్క విషయంలో మంగళవారం శనివారం శ్రేయస్కరం. ఒక కారణం చేత ఆ 2 రోజులు మీకు ఏదైనా సెలవు లాంటిది దొరక్కపోతే ఈ రోజు నేను బయటికి అంటే కనీసం ఆ 5,000 జపం చేయాలంటే మీకు 6 నుంచి 7 గంటలు పడుతుందమ్మా. కనుక నాకు వేరే ధ్యాస లేకుండా ఈ రోజు నేను దీంట్లోనే కూర్చోగలుగుతాను అనుకున్న రోజు మీరు మొదలు పెట్టండి. మీ జపం పూర్తి అయిపోయిన తర్వాత ఆ దీపం కొండెక్కేంత వరకు అలానే ఉంచండి. నీకు ఇప్పట్లో ఆ యోగం నుంచి నువ్వు బయటపడవు, నీకు ఇప్పట్లో అప్పు తీరదు, నువ్వు బాగుపడతావా పడవా అనేటువంటి విషయం ఆ దీపారాధన చెప్పేస్తుందమ్మా. కొంతమందికి 3 రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది అది. అలా ఒక రాత్రి తెల్లవారు నీకు వెలుగుతూనే ఉందా, కష్టం అది. నీకు ఇప్పట్లో అది అవ్వదు, మరలా ఇంకొకసారి ప్రయత్నం చేయటమే. అంటే స్వామివారిని మనం అర్చించటం, నాయన నా కష్టం ఇది, దీనికి బాధ్యుడివి, దీనికి కర్తా కర్మ క్రియ మొత్తం నీ మీదే ఉంది, దీనికి పూర్తి అధికారం నీకే ఉంది కాబట్టి నేను నిన్ను అర్చిస్తున్నాను అని చెప్పి మనం పెట్టుకున్నప్పుడు ఆ రాత్రి తెల్లవారే సమయానికి దీపం కొండెక్కేందుకు దాన్ని కదల్చకూడదు మనం. ఆ రాత్రి తెల్లవారి మళ్ళీ మధ్యాహ్నం వరకు అది ఉంది అంటే నీకు ఇప్పట్లో ఇందు నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు అని చెప్పి మనకు తెలిసిపోతుందమ్మా. అదొక సంకేతం ఖచ్చితంగా. అంటే త్వరగా కొండెక్కటం అనేది సమస్య తీరిపోయింది అనడానికి అర్థం. అట్లా అని చెప్పి ఇంత నూనె పోయకూడదు, ఎక్కువ నూనె పోయాలి, దానికి ఇంత కప్పు పట్టాల్సిందేనమ్మా. దానికి ప్రమిద కూడా దానికి ప్రమాణం ఉంది, ప్రమిదకి కూడా ప్రమాణం ఉంది. నీ అదృష్టం అందుంటే నువ్వు ఇంత మూకుడు పెట్టినా తెల్లారదంటే కొండెక్కేస్తుందమ్మా. అది ఇంత ప్రమిద పెట్టినా నీ కర్మ ప్రార్థన 2 రోజులు వెలుగుతూనే ఉంటుంది. అది మనకు శీఘ్రములో నువ్వు అనుకున్నటువంటి సంకల్పం నీకు వెంటనే నెరవేరుతుందా నెరవేరదా అనేటువంటి విషయం చెప్పేస్తుంది. అంత గొప్పది. ప్రాక్టికల్గా కూడా మీరు ప్రయత్నం చేయండి. ఇవాళ ఉదయం చేస్తారు, రేపు ఉదయానికి కొండెక్కేసింది అంటే అదృష్టవంతులే. రేపు మధ్యాహ్నం వరకు కొండెక్కలేదు అంటే ఇంకా ప్రారంభ కర్మ అనుభవించవలసింది ఉంది కాబట్టి ఇంకొకసారి మళ్ళీ స్వామివారిని మనం అర్చించుకోవాలని చెప్పి అయిన తర్వాత అది మొత్తం తీసుకొని మూట కట్టేసేసి నీళ్ళలో వేసేయాలమ్మా. నీటిలో వేసేయాలి. అక్కడతోటి మనకు పట్టినటువంటిది పూర్తవుతుందా అవదాని విషయం తెలిసిపోతుంది. అక్కడ దీపారాధన కొండెక్కేసింది, సంతోషంగా నీళ్ళు వదిలేస్తాం. లేదనుకోండి మనకు బాధ మనకు ఉంటుంది, కానీ అక్కడ మీరు బాధపడద్దు. అన్ని దోషాలు ఉన్నాయి వెనకాల, అందులో నుంచి సగం తగ్గింది. ఇంకొక ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళారు, రాలేదు, ఆగిపోతున్నారా? మరలా కానీ భగవంతుడి విషయంలో మరలా ప్రయత్నం చేయాలంటే వామ్మో చేసామండి అసలు అవ్వలేదు, మాకు అచ్చి రాలేదని చెప్పేస్తూ ఉంటాం. అదే అంటున్నా, మరలా నీకు కర్మ ప్రారంభం అనేటువంటిది నువ్వు ఒక ఆరాధన చేస్తే ఏ ఆరాధనైనా 72 గంటల్లో తెలిపోతుంది. ఈ ఆరాధన అనేటువంటిది 24 గంటల్లో తెలిచేస్తుంది. అంటే నువ్వు ఏ భగవంతుడికి ఆరాధన చేసినా ఫలితం నీకు వస్తుందో రాదంటే ఆరాధన చేసిన దగ్గర నుంచి 3 రాత్రులు నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలిగావా, నువ్వు ప్రారంభ కర్మ నుంచి నువ్వు బయటపడుతున్నావు, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మనకు ఒక పూజ చేశాము, ఆ ఫలితం మనం ఎలా తీసుకోగలుగుతాము అనేటువంటి విషయం సింపుల్గా ఇలా తెలిసిపోతుందమ్మా. అయితే ఈ విషయాలు మేము బయట చెప్పం. ఎందువల్ల చెప్పం తెలుసా అండి? ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి చెప్పి నిద్రపోవడం మానేస్తారు. ఇవి ఉంటే కొన్ని అందుకే మేము చెప్పడానికి ఆలోచిస్తాం. అన్నీ చెప్పకూడదు, కొన్ని మాత్రమే అలా అంటించగా చెప్పాలని చెప్పి వదిలేస్తాం. కానీ వాళ్ళకి తెలియాలి విషయం ఏంటో, మనం వదిలేయాలి. ప్రతిదీ చేశాము అని అంటే ఓకే, ఆ విషయం మనం వదిలేయాలి. ఇంకా తలుచుకోవద్దు, దాన్ని వదిలేసి నువ్వు నీ కర్మను ఆచరించేసావు, ఫలితం పరమేశ్వరాధీనం. అది నీకు కనిపించేస్తాడు. నువ్వు దాని గురించి తలుచుకుంటున్నావు అనుకోండి, అది అక్కడే ఉంటుంది. అవతలకి వెళ్ళాలి కదా, అది వెళ్తే నీకు ఇవతలకి ఫలితం వస్తుంది. తలుచుకుంటున్నంతసేపు అక్కడే ఉంటుంది, అది పూర్తిగా అది కదా. కాబట్టి వీటికి కార్తవీర్యార్జున శాంతి చాలా ఉపయోగం అమ్మా, చాలా అంటే చాలా ఉపయోగం. భూ సంబంధితంగా కావచ్చు,
లేదంటే చిన్న చిన్న సంస్థలు అవి అటువంటి వాటికి ఎదుగుదలకేమో మహాగారుడ ప్రయోగం. అంటే నాకు ఇందాక ప్రతిదానికి ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ. దీనికి ఇదే సరియు, ఇది కూడా చేయొచ్చు అనొచ్చు. కూడా ఎందుకు మనకు, ఇదే అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆచరించాలి. కాబట్టి ఇటువంటి నష్టధనాన్ని కానీ, పోయిన వస్తువు తిరిగి రావడానికి కానీ, వీటన్నిటికీ కూడా అధిపతి కార్తవీర్యార్జునుడు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి కార్తవీర్యార్జున ప్రయోగం, ఆ శాంతి నిర్వర్తించుకొని అక్కడ కూర్చుని 5,000 జపం చేసుకొని ఆ దీపారాధన అట్లా వదిలేసేసి దాన్ని మర్నాడు అది కొండెక్కే విధానం దృష్టిలో ఉంచుకొని తీసుకెళ్లి నీళ్ళు వదిలేసేసి రోజు 1,000-1,500 54 ఏ రోజుకి ఆ రోజు ఉప్పు అలా వేస్తూ అక్కర్లేదమ్మా. ఒక్కసారి మీకు మధ్యాహ్నం వరకు, మర్నాడు మధ్యాహ్నం వరకు దీపారాధన కొండెక్కలేదు అంటే మరి ఇంకొకసారి చేసుకోవాలి. మరి ఇంకొకసారి స్వామివారిని ఇంకొక వారం రోజులు 10 రోజులు టైం తీసుకొని మళ్ళీ ఇంకోసారి ఆచరించవలసిందే. ఇప్పుడు 54,000 పూర్తి చేయాలి, జపం పూర్తి చేయాలమ్మా. ఈ 54,000 మీరు జపం పూర్తి చేసే లోపే ఏర్పాటవుతుంది. అసలు ఆ మనిషి ఎక్కడున్నాడు తెలియని వాడు కూడా ఫలానా చోటు ఉన్నాడని తెలిసిపోతుందమ్మా. చాలా యోగం అవి. భవ్య యోగ, మంగళ యోగాలు అంటారు కాబట్టి వీటిని అంటారు భవ్య మంగళ యోగాలు అని. అయ్యగారిని పిలిపించుకొని వారి సమక్షంలో చేసుకోవాలి. ధన్యవాదాలు గురువు గారు.